హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇందులోకి ఒక ప్యాన్ పెట్టేసి గ్యాస్ మీద అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసేసుకొని ఒక్క నిమిషం అలా కలబెట్టేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అది చిటపట అన్న తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. అవి వేసుకొని 1 నిమిషం అలా కలబెట్టేసుకునేసి ఒక 2 ఎండుమిర్చిని తుంచుకునేసి అవి కూడా వేసుకొని 1 మినిట్ అలా కలబెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ఆనియన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. నేనైతే పొడుగ్గా కట్ చేసేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మీరు సన్నగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే కొని మన రైస్లో తగులుతూ ఉంటుంది, బాగుంటుంది టేస్టు. ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. మరీ అవసరం లేదండి, కొంచెం లైట్గా కలర్ మారేటప్పుడు వేసేసుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక 3 టమాటాలను సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను నేను. ఇవైతే కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలుపుకుంటే మగ్గుతాయండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసేసి ఒక 2 నిమిషాలు కలుపుకునేసేయండి. రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో రైస్ వేసేసుకోవాలి. నేనైతే రైస్ని ముందే ఉడకబెట్టేసుకున్నాను అండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఉడకబెట్టేసుకొని చల్లారి పెట్టేసుకున్నానండి. ఇలా పొడి పొడిగా ఉడకబెట్టుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూను కారం వేసుకొని, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా. నేనైతే ఇందులోకి చికెన్ మసాలా వేసానండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మీరు బాగా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ రైస్కి పట్టేసి బాగా టేస్ట్ ఉంటుందండి. రైస్ అయితే చిదిమిపోకుండా ఇట్లా కింది నుంచి పైకి ఇలా కలిపెట్టేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. రైస్ అప్పుడు పొడి పొడిగా అలాగే ఉంటుంది. చూడండి, ఇలా కలిపెట్టేసుకున్నాక అంతా బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడైతే కొత్తిమీర తీసుకొని ఒక పిరికెడ్ నిండా కొత్తిమీర తీసుకొని సన్న సన్నగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 నిమిషాలు బాగా ఇలాగే కింది నుంచి పైకి కలుపుకునేసేయండి. అంతే అండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము. చాలా ఈజీ అండి. నేనైతే ఎటువంటి సాసులు వాడలేదు ఇందులో అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎటువంటి సాసులు వాడుకోకుండా తొందరగా అయిపోతుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. స్కూల్కి పిల్లలకి టైం అయిపోతున్నప్పుడు క్యారేజ్కి చేయడానికి కర్రీ ఏమి చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి టైంలో ఇలా టమాటా రైస్ చేసి పంపించేసేయండి. బాగా తొందరగా అయిపోతుంది. పిల్లలు తొందరగా స్కూల్కి రెడీ అవుతారు. అంతే అండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.